ఓ ప్రియమైన పుత్రా, నీవు జీవితంలో విజయవంతం కావాలని కృషి చేస్తూ ఉన్నావు. కానీ ఒకే ఒక్క తప్పు మరలా జరుగుతూనే ఉంది. నీవు నా యొక్క సందేశాన్ని పూర్తిగా వినడం లేదు. అందుకే మళ్ళీ నిరాశను ఎదుర్కొంటూ ఉన్నావు. ఈ రోజు నీవు నా వాగ్దానం యొక్క సందేశాన్ని ముగింపు వరకు విను. నీ జీవితం మార్చే శక్తిని నేను కలుగజేస్తాను. నీ ప్రయత్నాలతో నీవు అలసిపోతూ ఉన్నావు కదా, మళ్ళీ పడిపోతూ లేస్తూ వచ్చావు. ఎంత ప్రయత్నించినా ప్రపంచం నిన్ను మరింత క్రిందికి లాగినట్లు అనిపిస్తుంది. కానీ నేనెప్పుడూ నిన్ను పడగొట్టాలని అనుకోలేదు. పడిపోతున్న నిన్ను లేవనెత్తడానికే ప్రయత్నించాను. నీలో ఉన్న వెలుగు నీవే ఇప్పటి వరకు గుర్తించలేదు. నేను నీలోనే ఉన్నాను, ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నీ కన్నీళ్లు, నీ బాధలను నేను చూశాను. నీ భుజం మీద నా చేయి వేసి నీకు తోడుగా నిలబడి ఉన్నాను. నీవు ధైర్యాన్ని కోల్పోతే నీలో ధైర్యాన్ని నింపి ముందుకు నడుపుతూ ఉన్నాను. ఇప్పటి సమయం నీ ఆత్మ జాగరణ కోసం నేను పరితపిస్తూనే ఉన్నాను. ఇది కేవలం పరీక్ష కాదు, ఇది నిజమైన ఆవిష్కరణ ప్రారంభం దశ. నీవు తెలుసుకోవలసినది ఒక్కటే: నీవు సామాన్యుడివు కాదు. నీవు విశ్వంలోనే ఒక ప్రత్యేక సృష్టి. నీకు మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది. నీ భయాలు, అపజయాలు ఇవన్నీ నీ మార్గంలో మెట్లు లాంటివి మాత్రమే. నీవు వాటిని చూచి పారిపోవడం కాదు, ఎదుర్కొనాలి. నీవు నిర్మలమైనటువంటి ఒక ప్రకాశం అని అర్థం చేసుకో. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశమని గుర్తించు. సూర్యకిరణాలు కేవలం కాంతి మాత్రమే కాదు, అవి నా కరుణ. ఎవరు నీకు అవమానం చేస్తున్నారు? నా అన్నవారే నిన్ను ఎందుకు వదిలివేస్తున్నారు? ఈ వైపరీత్యాలు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి అనని ఆలోచిస్తూ ఉన్నావా? ఇవన్నీ నిన్ను మరింత బలంగా చేయడానికి మాత్రమే. ప్రతి నష్టం నిజానికి రక్షణే. ప్రతి సంబంధం యొక్క విరుపు నీ ఆత్మ రక్షణ కోసమే నేనే తెంచాను వాటిని. కనుక నీకు కావలసినది ఒక్కటే: నా పైన ఉన్న విశ్వాసం. నా సంకేతాలను వినిపించుకో. ఎక్కడ ఆగమని సంకేతాలను చెబుతానో అక్కడ ఆగు. ఎక్కడ ముందుకు నడుస్తావో అక్కడ ధైర్యంగా సాగిపో. ప్రపంచం ఎప్పుడూ నిన్ను అర్థం చేసుకోదు, కానీ నీవు గుర్తించుకోవలసినది ఒక్కటే: నీవు నా యోజనలో ఉన్నటువంటి కేంద్ర బిందువు. నా యోజనలు ఎప్పుడూ విఫలం కావు. ఇప్పటి వరకు నీ జీవితం ఒక సిద్ధిత మాత్రమే. నిజమైన కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. నీ ఆత్మలోని జ్యోతిని వెలిగించు. దానిని ఎవ్వరూ ఆర్పలేరు. నీ ప్రతి గాయం నీ శక్తిగా మారుతుంది. నీ ప్రతి కన్నీళ్ళే ముత్యాలవుతాయి. నీ అపజయాలు విజయానికి ప్రారంభమవుతాయి. ఓ నా పుత్రా, ఇప్పుడే మేల్కొనే సమయం. నీ యొక్క విధిని నీవే రాయి. జీవితంలో చరిత్రను సృష్టించే చమత్కారం ప్రారంభమవుతుంది. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి.